భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలైంది. గురువారం సాయంత్రం పాకిస్తాన్ వరుసగా ఇండియాపై దాడి చేయడంతో భారత్ రివర్స్ అటాక్ కు దిగింది. పాకిస్తాన్ లోని లాహోర్, ఇస్లామాబాద్, సియాల్కోట్లే లక్ష్యంగా చేసుకుని రివర్స్ అటాక్ చేసింది. భారత్ బాంబుల వర్షంపై పాక్ స్వయంగా ప్రకటన విడుదల చేసింది. భారత్ తమపై అతిపెద్ద దాడికి దిగిందని ప్రకటించింది. జమ్మూ విశ్వవిద్యాలయం సమీపంలో పాకిస్తాన్ పంపిన 2 డ్రోన్లను భారత రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా గుర్తించి గాల్లోనే పేల్చివేసింది. అంతేకాకుండా కోర్ ప్రాంతంలో మరో 2 డ్రోన్లు కూల్చివేయబడ్డాయి. ఈ చర్యలన్నీ ఆధునిక సాంకేతికతో సమన్వయంగా అమలయ్యాయి. కుప్వారా, ఉదంపూర్ ప్రాంతాల్లో ఫిరంగి దాడులు జరిగాయని, పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ను టార్గెట్ చేస్తూ కాల్పులు జరిగినట్లు సమాచారం. భారత్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణం గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రకాష్ ని అడిగి తెలుసుకుందాము. చెప్పండి ప్రకాష్, అక్కడ యుద్ధ వాతావరణం ఎలా సాగుతుంది? అక్కడ చర్యలన్నీ ఎలా సాగుతున్నాయి? రాణి, పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారతదేశం ఆపరేషన్ సింధూర్ ని చేపట్టింది. ఈ ఆపరేషన్ సింధూర్ 2025 మే అర్ధరాత్రి 1:45 ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రవాద శిబిరాలు, ఈ శిబిరాలు జమ్మూ మరియు లష్కర్ తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు చెందినగా గుర్తించబడినాయి. అయితే ఈ 9 ఉగ్రవాద శిబిరాల పైన దాడి చేయడం జరిగింది ఆపరేషన్ సింధూర్ లో భాగంగా. అయితే దీంట్లో భారత సైన్యం, వైమానిక దళం, నౌకాదళం సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిషన్లతో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు. ఈ ఆపరేషన్ సింధూర్ లో 100కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. భారత ప్రభుత్వం ప్రకారం ఈ దాడులు కేవలం ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే జరిగాయి, పాకిస్తాన్ స్థావరాలపై అని కాదని తెలిపారు. అయితే అందరూ అనుకుంటున్నట్టుగా సింధూర్ అనే పేరుకు అర్థం ఏంటంటే, సింధూర్ అనే పేరు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా నిర్ణయించారు. పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు మహిళల సింధూర్ అని చెప్పివేయడం, వారి కుటుంబాలను విడదీయమంటే ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మహిళల గౌరవాన్ని, కుటుంబ విలువలను ప్రతిబింబించేలా సింధూర్ అనే పేరు ఎంపిక చేశారు. ఈ ఆపరేషన్ లో ముఖ్యంగా మహిళలు మంచి పాత్ర పోషించారు. ఈ ఆపరేషన్ సంబంధించి భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మరియు భారత సైన్యానికి చెందిన కళ్యాణ్ సోఫియా ఖురేషి పాల్గొన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో దాడి, మన భారతదేశం పాకిస్తాన్ చేస్తున్న ఉగ్రవాదుల దాడిని తిప్పికొడుతున్న ఇరాన్. ప్రకాష్, ఈ రోజు ఎయిర్పోర్ట్ లో కూడా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయని అయితే సమాచారం వచ్చింది. అక్కడ భద్రత పెంపు ఎలా కొనసాగుతుంది? అక్కడ మరిన్ని విషయాలు ఏంటి అసలు? అయితే రాణి, మామూలుగా ఇలాంటి సిచ్యువేషన్ లో బెదిరింపు కాల్ రావడం సాధారణం. కాకపోతే ఏంటంటే యావత్ భారతదేశానికి చాలా సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వేళ నగరంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఓ బాంబు బెదిరింపు కలకలం అయితే వార్త అయితే వచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బాంబు పెట్టామని అధికారులకు మెయిల్ వచ్చింది. దీంతో ఆ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్పోర్ట్ లో తనిఖీలు నిర్వహించారు. అది ఫేకా బెదిరింప అనేది ఆ కోణంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు రాని. అయితే 2 రోజుల క్రితం కూడా ఇండిగో విమానం పెళ్లి చేస్తానని గుర్తు తెలియని వ్యక్తులు ఇదే విధంగా 2 రోజుల క్రితం మనకు బెదిరింపు వచ్చాయి. అయితే అప్పుడు కూడా అధికారులు అప్రమత్తమై చేశారు. అప్పటికి ఏం దొరకలేదు. ఇది కేవలం బెదిరింపు అయినా పుకారు అయినా సరే, కానీ మనకి బాధ్యత ఇలాంటి తరుణంలో భారతీయులందరూ ఏది భయపడకుండా మంచిగా చేసుకోవాలని అందరూ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు రాణి. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. ఇది అక్కడ ఉన్న పరిస్థితి. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి SV6 న్యూస్.